నమస్తే అండి, గోదావరి వంటలకి స్వాగతం. గోదావరి ఇసుక దొందులు ఎలా చేయాలో మా పద్ధతిలో చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోండి. ఈ కొత్తిమీర కూడా ఈ చేపల కూరతో ఉడికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకొంచెం వాటర్ దగ్గర అయ్యే వరకు వెయిట్ చేద్దాం. మూత పెట్టేద్దామండి. కర్రీ దగ్గర పడిపోయి ఉంటుందండి, చూద్దాం. వాటర్ అంతా ఇంకిపోయింది, కర్రీ రెడీ అయిపోయిందండి. ఆయిల్ కూడా తేలింది, చూసారా? ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. రెడీ అయిపోయిందండి. ఈ కూర అంటే మా డాడీకి నాకు చాలా ఇష్టం. ఇది ఎక్కువ దొరకవండి, దొరికినప్పుడే ఇంక ఫెస్టివల్ మాట. ఈ పద్ధతిలో చేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫుల్ రెసిపీ మీరు చూడాలనుకుంటే గోదావరి వంటలు అని యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి.